హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో నేను మీ ముందుకి ఒక సరికొత్త వంటకంతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అదే ఆనపకాయ మరి చికెన్ కూర ఎలా వండాలో మన సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్లో అయితే చూసుకుందాం. ముందుగా బాగా శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేవి సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే టొమాటో ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనపకాయ కూడా చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అలాగే కుక్కర్ పెట్టుకొని చక్కగా నూనె వేసుకుని నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చక్కగా రెండు కలుపుకొని వేయించుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకుని చక్కగా కలుపుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా కలుపుకున్నాను. కొంచెం వేగాక ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా కలిపి పెట్టుకుంటున్నాను. చక్కగా వేగాక ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని చక్కగా కలుపుకున్నాను. బాగా కొంచెం దగ్గరగా వేగాక అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని చక్కగా ఈ విధంగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ. అప్పుడు ఫ్లేవర్ మొత్తం అంటేటట్టు కలుపుకోవాలి. అదేవిధంగా టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను. మిశ్రమం అంతా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఒకసారి కలుపుకొని తీసుకుని ఈ విధంగా దగ్గరగా అయ్యాక అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని శుభ్రంగా కలిపి పెట్టుకున్నాను. ఆ వాటర్ అనేది ఎంత బాగా బయటకు వచ్చేసిందో. ఆనపకాయ అనేది వాటర్ కదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. మీరు ఎప్పుడైనా తినుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ నుంచి అయితే వాటర్ అంతా చక్కగా సెపరేట్ అవుతుంది. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కుక్కర్ అనేది మాడకుండా చక్కగా కలుపుకోవాలి. చూడండి, రెసిపీ అయితే చాలా చక్కగా తయారైంది ఫ్రెండ్స్. కీరవాణి చిలకల కొలికెరు పాడవేమి వలపులి తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలలలు కురిసిన ఋతువులు తడిసిన మధుర సవా. కూర అనేది చాలా దగ్గరగా వచ్చేసింది. వాటర్ అంతా కూడా చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ వరకు కూడా పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల అయితే మంచి టేస్టీ ఉంటుంది. అలాగే మంచిగా జ్యూసీగా తింటుంటే ముక్క అలా నోట్లో కరిగిపోయేటట్టు అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. పెరుగు మాత్రం ఎప్పుడు వేసుకోకుండా మర్చిపోవద్దు. పెరుగు అనేది చాలా చాలా బాగుంటుంది. వేసుకుంటే చికెన్లో టేస్ట్ అదిరిపోతుంది. కాబట్టి చక్కగా పెరుగు వేసుకొని కలుపుకొని కాస్త దగ్గర అయ్యాక ఒక గ్లాస్ వాటర్ అనేది నేనైతే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని చక్కగా ఇలా కలుపుకొని మూత అయితే బిగించుకున్నాను. ఒక విజిల్ పెట్టుకున్నాను. విజిల్ పెట్టుకున్న తర్వాత చూడండి, చక్కగా ఆయిల్ వాటర్ సపరేట్ అయింది. కాసేపు ఉంచిన తర్వాత కూర అనేది రెడీ అయిపోద్ది. ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. చూడండి, పీసెస్ అయితే ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఒక విజిల్ సరిపోతుందండి. మీరు ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు దయచేసి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. ఒక్క విజిల్ సరిపోతుంది. కొంచెం ఫ్లేవర్ కోసం నేను కొత్తిమీర యాడ్ చేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుకున్నాను.
చూడండి కూర అయితే చాలా దగ్గరగా వచ్చేసింది. ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఆయిల్ చూస్తారా చక్కగా సెపరేట్ అయ్యింది. ఫైనల్లీ కూర అయితే దగ్గరికి వచ్చేస్తుంది. మరి మన ఆనపకాయ చికెన్ కూర అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఆయిల్ సెపరేట్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత గ్రేవీగా, ఎంత స్మెల్గా ఉందంటే అబ్బబ్బబ్బా తింటుంటే అబ్బబ్బా నా నోట్లో లాలాజలం అయితే ఇప్పుడే ఊరిపోతుంది. కానీ పిల్లలు పెట్టుకుని మనం తినలేం కదండి, అందుకోసమనే ఫస్ట్ పిల్లలు. చూడండి చక్కగా అన్నంలో అయితే సర్వ్ చేసుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే మాత్రం నొక్కకుండా మర్చిపోవద్దు. దానివల్ల మేము చేసే మరిన్ని వంటలు మీకు ఫోన్ నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి.